గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మా హెల్ప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో రేపే మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి తుది తీర్పు రాబోతుందండి. సో ఎందుకంటే దాదాపుగా గ్రూప్ 1 కేసు సంబంధించినటువంటి రిజర్వ్ అనేది చాలా డేస్ నుంచి అవుతుంది కదా. సో రేపు మండే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి. గ్రూప్ 1 సంబంధించినటువంటి మరి అసలు ఈ గ్రూప్ 1 పరిస్థితి ఏమవుతుంది, మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వమని చెప్తారా, లేకపోతే గ్రూప్ 1 సంబంధించినటువంటి రీమెయిన్స్ ఎగ్జామ్స్ను నిర్వహించాలా, మరి 3.0 గ్రూప్ 1 3.0 మళ్ళీ జరుగుతుందా, అసలు ఏంటిది పరిస్థితి అనేసి చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఒక సందేహం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇరువైపులకు సంబంధించినటువంటి వాదనలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా ఏమైనా ఎక్స్ట్రా మీరు చెప్పాల్సిన ఏమైనా ఉంటే వ్రాతపూర్వకంగా మీరు రాసి ఇవ్వచ్చు అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ హైకోర్టు సంబంధించినటువంటి ఏదైతే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో తుది తీర్పు మాత్రమే రిజర్వ్లో ఉంచారు. అసలు ఇప్పుడు ఈ తుది తీర్పు ఏం రాబోతుంది? దాదాపుగా 12 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి తెలంగాణలో మొట్టమొదటి ఎన్నో వివాదాల గ్రూప్ 1 అటు ప్రిలిమినరీ స్టేజ్ నుంచి అయినా సరే, ఇటు మెయిన్స్ అయిన స్టేజ్ నుంచి అయినా సరే చాలా కేసులు అండి, డజన్ల కొలది ఈ యొక్క కేసులు అయితే వేశారు. మరి గ్రూప్ 1 ఇంత వివాదంగా వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ 1 మరి ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించారు, కంప్లీట్ కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఈ ప్రక్రియ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఫైనల్ స్టేజ్ వరకు తీసుకుపోయింది. ఈ ఒకవేళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనుక ఫేవర్గా వస్తే ఈ తీర్పు అనేది ఇంతటితో గ్రూప్ 1 సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ అనేది కంప్లీట్గా చేసుకోబోతారు. నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే, ఒకవేళ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగాయనేసి కోర్టు కనుక చెప్పినట్లయితే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ 3.0కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి తీర్పు అనేది ఏం రాబోతుంది, అసలు ఏం ఉండబోతుంది, మరి 12 సంవత్సరాల గ్రూప్ 1 కళను ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రతి గ్రూప్ 1 రాసిన ప్రతి ఆస్పిరెంట్లో ఉన్నటువంటి ఒక సందేహం అండి. సో మనము రీసెంట్గా కొన్ని స్టేట్లలో కూడా చూసినాం, ఆల్రెడీ గ్రూప్ 1లో ఎక్కి కూడా జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా మరి ఒకవేళ అవకతవకలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించడము, ఎస్పెషల్లీ మన ఏపీలో ఉన్నప్పుడే చూసుకున్నాం కదండి. సో అలాంటిది అక్కడి దాకా పోకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు సంబంధించినటువంటి ఏదైతే ఫస్ట్ స్టేజ్ ఉందో ఈ స్టేజ్లోనే మరి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోబోతారు. మరి మొత్తానికైతే తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 రీమెయిన్స్కు దాదాపుగా ఎక్కువగా మరి క్యాన్సిల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసేటటువంటి ఒక పెద్ద తప్పు ఏంటిదంటే, గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్ వేరువేరుగా ఇవ్వడం, ఇదే ఒక్కటే బిగ్గెస్ట్ మిస్టేక్ చేసిందండి. ఎందుకంటే ఎక్కడ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్లో మెన్షన్ చేయలేదు మేము వేరువేరు హాల్ టికెట్లు ఇస్తామనేసి. కానీ అట్లా ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక వివాదాస్పదంగా మారిపోయింది. మరి సెలెక్ట్ కాని అభ్యర్థులు కూడా గ్రూప్ 1 మెయిన్స్ రాయొచ్చు కదా అట్లా ఇస్తే అనేసి ఒక అపోహ అని కాదు, ఒక అనుమానాన్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఆ అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నారు కదా, మరి దాన్నే కోర్టు నమ్ముతుందా అంటే నమ్మదండి. ఎందుకంటే కోర్టు కావాల్సింది ఏంటిది? ప్రూఫ్స్ ఉంటే కోర్టుకు సంబంధించినటువంటి ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలం అనుమానాలు, అపోహలు ఉంటే మరి కొంచెం కష్టతరమే అవుతుంది. కాబట్టి మరి అసలు ఏం తెలియజేస్తుందో ఈ తీర్పు ద్వారా కోర్టు అనేది మరి చాలా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఈ యొక్క తుది తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారు. మరి గ్రూప్ 1 రీమెయిన్స్ 3.0 మరి జరుగుతుందా, లేకపోతే మళ్ళీ గ్రూప్ 1 సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ కంప్లీట్గా ఇస్తారా అనేది ఒక సర్వత్వమైన ఉత్కంఠ భరితమైనటువంటి పరిస్థితి అండి. మరి సోమవారం దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు రాబోతుంది ఖచ్చితంగా. మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఆల్రెడీ. మరి హైకోర్టు డెసిషన్ బట్టే దీని యొక్క
నియామకాలు అనేది ముందుకు సాగుతాయి, లేకపోతే రీమెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందన్నమాట. మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి మరి ఎటువంటి తీర్పు రాబోతుందనేది ఒక సర్వత్రా ఉత్కంఠ భరితంలో ఉన్నది. మరి ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే మరి రాబోయే నోటిఫికేషన్‌లు కూడా తొందరగా చేద్దామనేసి అటు అనుకుంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ వ్యతిరేకంగా వచ్చినా కూడా ఏం చేయాలన్న దానిపైన కూడా ఆలోచించడానికి ఉన్నారు కాబట్టి మరి రేపు బా వచ్చే తీర్పు బట్టి ఈ యొక్క డెసిషన్ ఉండబోతుంది కాబట్టి ఇది రేపు దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు చూద్దాం సార్ ఏమవుతుందా అనేది. సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.